కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై నిన్న సిఆర్ పాటిల్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. లక్షల కోట్లు ప్రజాధనాన్ని వృధా కూడా చేశారు, నీళ్ళలో పోసారనే విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దానిపై మీరేమంటారు? అది పచ్చి అబద్ధపు ప్రకటన అని మేము టీఆర్ఎస్ పార్టీనే కాదు తెలంగాణ ప్రజల తరఫున చెప్తున్నాం. ఇది అసలు ఆ ప్రాజెక్టుకు కట్టిందే 86,000 కోట్లతోటి. అలా లక్షల కోట్లు అవినీతి జరిగిందనో లేకపోతే నీళ్ళలో పోసినట్టు అయింది అనేది చాలా తప్పది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా 50 లక్షల ఎకరాలకు స్థిరీకరణ కోసం 3 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఒక మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్గా దాన్ని ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన లిఫ్ట్ ఇరిగేషన్గా దీన్ని కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. దీనివల్ల ఇవాళ లక్షల ఎకరాలు ఇప్పటికి పారగంత అవుతున్నాయి. ఇవాళ మిడ్ మానేరు కానీ లేకపోతే ఇవాళ మనం చూస్తే లోయర్ మానేరు కానీ అలాగే మల్లన్న సాగర్ ద్వారా కానీ ఇవన్నీ కూడా నీళ్లు వస్తున్నాయి. ఇవాళ సీఎం గారే స్వయంగా మూసి శుభ్రత కానీ మూసి ప్రక్షాళన చేసేది కూడా మల్లన్న సాగర్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళ కోసమే అనేది. ఇదే కాదు, మా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికి 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ కొంత ప్రాంతంలో మరి ఇలా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. బ్రహ్మాండంగా సాగు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రాజెక్టు, మంచి ఆలోచనతోటి తెలంగాణలో 70% ఇలా నీటిపారుదల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అయ్యే పరిస్థితున్నది. ఏదో 1-2 చిన్న పలుగుళ్ళు పడి 1 పిల్లర్ 2 పిల్లర్లు జరిగితే దాన్ని నిర్మాణం చేయక నిర్మాణం చేస్తే కేసీఆర్కు పేరు ఉంటుందని చెప్పి అతని పేరును కనపడకుండా చేయాలనే దురాలోచనతో రేవంత్ రెడ్డి గారు దానికి మరమ్మతులు చేపట్టలేదు. పట్టకుండా ఇప్పటికీ బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు అక్కడ సాగవుతుంది. అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్లానింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిజైన్ల లోపల వల్లనే ఈ విధంగా కుంగిందనేది కూడా చెప్తున్నారు. కుంగింది ఎక్కడ లేదు సార్. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక గ్రావిటీలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. అంతటా సక్సెస్ అయింది. ఉన్న పిల్లలలో 1-2 కొంత జరిగింది. అది కూడా కేసీఆర్ గారు కాదు, టెక్నికల్గా టెక్నీషియన్స్ తోటి తర్వాత ఇంజనీర్లతోటి ప్రాజెక్టు నిపుణులతోటి సలహా తీసుకొని కట్టిందే తప్ప అన్ని ప్రాజెక్టులు చేసినట్టే దాన్ని కూడా చేసినారు. అది ఎవరు కూడా వ్యక్తిగతంగా చేసింది కాదు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నారు మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలపై. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలు కూడా దన్నుకున్నారు, ప్రజాధనాన్ని కూడా పూర్తి స్థాయిలో లూటీ చేశారనే విధంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్లు అవినీతి జరిగింది దాంట్లో అంటారు. అసలు దానికి అయిందే 86,000 కోట్ల రూపాయలు. దాంట్లో ఆ లక్షల కోట్ల అవినీతి ఏడంగా జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కు పేరు వచ్చింది, దీన్ని మనం బదనాం చేయకుంటే రేపు మనకు పుట్టుగట్టుదలు ఉండవు అనేటువంటి భయంతో ఈ తప్పుడు ప్రకటనలు చేసింది తప్ప ఎక్కడ కూడా లేదు. దాంట్లో అవినీతికి ఆస్కారం లేకుండా సాగునీరు కోసం రైతుల కోసం కష్టపడ్డ నాయకుడు కేసీఆర్ కాబట్టి దాన్ని ఎవరు కూడా నమ్మరు. అది మేము ఖండిస్తున్నాం. అంటే ఒకటి ఇంత పకడ్బందీగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ ఎందువల్ల అది కుంగింది? అసలు భద్రత కానీ కట్టుదలకు సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా కొంత లోపం ఉందని కూడా చెప్తున్నారు. నిర్మాణంలో ఎక్కడ లోపం లేదు. సరే, జరిగేటువంటి అంత పెద్ద ప్రాజెక్టులో 1-2 పిల్లర్స్ కొద్దిగా నెర్రలు పాస్తే పాయవచ్చు. దాన్ని రిపేర్ ఎంబడే చేసుకుంటే అయిపోయేది ఉండే. కావాలనే అక్కడ ఉసుక దూడిచ్చో లేకపోతే ఇంకోటి చేసో దాన్ని మరుగున పడేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనేటువంటి తప్పుడు ఆలోచనతో దాన్ని అశ్రద్ధ చేసిరు తప్ప అది రేపు మళ్ళీ కేసీఆర్ చెప్పినా మేము మా పార్టీగా మళ్ళీ కేసీఆర్ దాన్ని మేము బాగు చేపిస్తాం, నడిపిస్తాం. కాళేశ్వరమే కాదు, ఆనాటి కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు పోతాయి. పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి పూర్తి స్థాయిలో నీళ్ళు అందించేటటువంటి విధంగానే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్మించింది. కానీ కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం కూడా సరికాదని చెప్పేసి కూడా బడుగు లింగయ్య యాదవ్ కూడా చెప్పడం జరుగుతుంది.